నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చరికి బాచుపల్లిలో, హైదరాబాద్‌లోని బాచుపల్లిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అనే ఒక వీధిలో ఉన్నాము. సో, ఇక్కడైతే నిన్న ఒక విషాద ఘటన అయితే జరిగింది. ఏంటంటే విషాద ఘటన, ఇక్కడ పక్కన ఒక కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కన్‌స్ట్రక్షన్ పక్కనే పెద్ద వాల్, దాదాపు ఒక 20 అడుగుల ఎత్తు పెద్దైన ఒక గోడ ఉంది. పక్కనే ఎవరైతే ఈ కన్‌స్ట్రక్షన్‌కి పనిచేస్తున్నారో ఈళ్ళుంటారు కదా! కూలి పని చేయడానికి వచ్చినోళ్ళు, లేకపోతే చిన్న చిన్న బిల్డర్స్. సో, ఆ మేస్త్రులు వీళ్ళందరూ చిన్న రేకుల షెడ్ ఏసుకొని అందరూ ఇక్కడ పక్కనే ఉన్నారు. సో, నిన్న చూసుకోకుండా క్రేన్ వచ్చేసి మొత్తం ఆ గోడ మొత్తం కూలగొట్టేసరికి పూర్తిగా వాళ్ళు అప్పుడు నివసిస్తున్న అంటే ఈ గోడ ఎప్పుడైతే కూలగొడుతున్నారో ఆ టైంలో లోపల ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ గానీ, కొంతమంది చిన్న 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 పిల్లలు కూడా ఉన్నారంట. సో, సడెన్‌గా ఆ గోడ మొత్తం ఒకసారిగా కూలిపోయేసరికి దాదాపు ఒక నలుగురైతే చనిపోవడం జరిగింది. ఒక నలుగురికైతే తీవ్ర గాయాలు అవ్వటం అయితే జరిగింది. సో, ఈ నలుగురు కూడా ఒక ముగ్గురేమో ఛత్తీస్‌గఢ్, మరొకరేమో ఒడిస్సా అని చెప్తున్నారు. అదేవిధంగా ఒక నలుగురైతే మన తెలుగు వాళ్ళని చెప్తున్నారు. ముగ్గురు కూడా ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లగాడు. అదేవిధంగా ఒడిస్సా తరపు నుంచి అయితే ఒక మగ వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగింది. అసలుకి ఎలా జరిగింది? అసలుకి ఎలా ఏమైంది అనేది ఇక్కడ ఉన్న ప్రజలను తెలుసుకుందాం. అదేవిధంగా ఒకసారి కిందకెళ్ళి విజువల్స్ తీసుకుందాము. అసలుకి రేకులు మొత్తం కూలిపోయి చెల్లాచెదురైపోయినాయి వస్తువులు మొత్తం. సో, కిందకెళ్ళి ఒకసారి మనం కిందకి వెళ్లి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో, చూసాం కదా! ఇప్పుడే చెప్పి మనం గోడ కూలిపోయి కొంతమంది చనిపోయారని చెప్పా కదా! సో, ఇక్కడే ఈ ప్లేస్‌లోనే చనిపోయింది. కనపడుతుంది కదా! దుప్పటి, చాప వీళ్ళందరూ ఇక్కడ నిద్రిస్తున్న సమయంలో పైన వర్క్ జరుగుతుంది. ఆ గోడ అనేది మొత్తం ఆ మట్టి, ఆ పక్కన పెద్ద గోడ, దాదాపు ఒక 25 అడుగుల గోడ మొత్తం వచ్చేసరికి వీళ్ళు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ మీద పడటం అనేది జరిగింది. వాళ్ళ శరీరం కూడా దాదాపు ఎలా అయిపోయిందంటే ఒక చిన్న చిన్న పీసుల్లాగా అయిపోయిందంట. అసలుకి అతుక్కొని పోయింది నేలకి. ఈ మట్టి మొత్తం పైనుంచి కింద పడిన మట్టి మొత్తం మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఇనప సువ్వులు, అదేవిధంగా డ్రైనింగ్ రాడ్లు ఇవన్నీ కూడా సో, డైరెక్ట్‌గా వాళ్ళ కడుపులో అయితే గుచ్చుకోవడం జరిగింది. కనపడుతుంది వీళ్ళ ఇంట్లో వండుకునే సామాన్లు, రేకులు, ఫ్యాన్లు ఈ మొత్తం పగిలిపోయి చెల్లాచెదురైపోయినాయి. ఈ చాప కనపడుతుంది కదా! ఈ చాప మీద వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో పైనుంచి గోడ అయితే కూలిపోవడం జరిగింది. ఇక్కడ నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ ముగ్గురు, భార్య, భర్త, అదేవిధంగా వాళ్ళ కొడుకు. సో, వీళ్ళ ముగ్గురు స్పాట్ డెడ్ అయితే జరగడం జరిగింది. ఇక్కడే చనిపోయారు. ఈ బాడీని తీయడానికి కూడా సుమారు ఒక 2 గంటల సమయం అయితే పట్టిందంట. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, క్రేన్ కనపడుతుంది కదా! క్రేన్ సహాయంతో ఈ బాడీని అయితే వెలికి తీయడం అయితే జరిగింది. సో, ఇది వచ్చేసరికి బాచుపల్లిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వీధిలో అయితే ఈ ఘటన అయితే జరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే ముగ్గురు చనిపోయారు. సో, వీళ్ళు ఎట్లాగంటే మనం తెలుసు కదా! పనికొచ్చినప్పుడు చిన్న చిన్న రేకుల షెడ్‌లో ఉండటం ఇక్కడే. అదేవిధంగా పక్కనే ఉంటారు. అందరూ ఒడిశా నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి, కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చారంట. సో, ఇక్కడ చనిపోయిన ముగ్గురైతేనేమో ఛత్తీస్‌గఢ్ వారు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లేస్ అయితేనేమో సేమ్ ఇక్కడ వరకు అయితే ఒక ఇల్లు, ఇది విధంగా పక్కన ఒక ఇల్లు. ఇక్కడ కనబడుతుంది, మన లైట్లు కనబడుతున్నాయి, చాప కనబడుతుంది ఇక్కడ కూడా. సో, ఇక్కడైతే స్పాట్‌లో ఒకళ్ళు చనిపోయారు. ఇక్కడైతే స్పాట్‌లో ఒకళ్ళు చనిపోవడం జరిగింది. అక్కడ ముగ్గురు, ఇక్కడ ఒకళ్ళు. అదేవిధంగా కొంచెం పక్కనే ఆంధ్ర వ్యక్తులు ఒక ముగ్గురైతే ఉండడం అయితే జరుగుతుంది. సో, ఈ గోడ మాత్రం లాస్ట్ కాబట్టి కనబడుతుంది కదా! ఈ గోడ కూలిపోయింది. సో, ఈ లాస్ట్ కాబట్టి కొంచెం వాళ్ళకి తీవ్ర గాయాలైతే అవ్వడం అయితే జరిగింది. కనపడుతుంది కదా వాళ్ళ వస్తువులు. అదేవిధంగా చూడండి, వాళ్ళ బట్టలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. చెల్లాచెదురైపోయి పడిపోయి ఉన్నాయి. పైనుంచి పడిన గోడ మొత్తం వాళ్ళ మీద పడి తునాతునకలు అయిపోయారని మనకి ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ దుస్తులు మొత్తం చెల్లాచెదురైపోయినాయి. వాళ్ళ బ్యాగులు, వాళ్ళ దుస్తులు, చాపలు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ పగిలిపోయి అయిపోవడం జరిగింది. ఈ పక్కన ఉన్న చిన్న చిన్న గదులే వాళ్ళు ఉండేవి. సో, ఈ 4 గదులు కూడా కూలిపోవడం జరిగింది. ఒక ముగ్గురైతే ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. నలుగురైతే ప్రాణాలైతే వదిలిపెట్టడం జరిగింది. ఒక ముగ్గురైతే తీవ్ర గాయాలైనవి. ఇంకొకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలుస్తుంది. సో, ఇక్కడ అసలు పూర్తిగా ఆ సమయంలో ఎవరెవరున్నారు, అసలు ఏమైందనేది ఇంకా ఈ పక్కన కొంతమంది ఉన్నారు. సో, కొంచెం దూరంగా ఇదే ఫ్లాట్లు, ఇదే చిన్న చిన్న రేకుల్లాగానే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ సమయంలో, ఎందుకు ఇంత పెద్ద గోడ కూలగొట్టారు, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో, చెప్పాం కదా, గోడ ఈ గోడ సుమారు 25 అడుగుల గోడ ఇది. సో, ఈ గోడ అనేది ఇక్కడున్న పక్కన నివసించే ఇళ్ల మీద పడిపోయి కూలిపోవడం అయితే జరిగింది. అక్కడ ఒక నలుగురు, పక్కన ఒక వ్యక్తి చనిపోయాడు. మొత్తం ఆ నలుగురు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఈ లైన్లో అయితే ఇంకొక ఇద్దరు చనిపోయాడు. సో, ఈ లైన్లో ఇంకొక ఇద్దరు చనిపోవడం అయితే జరిగింది. చూడండి, వాళ్ళ ప్లేట్లు, తినే వస్తువులు అన్నీ ఇక్కడ చెల్లాచెదురైపోయి పడిపోయి ఉన్నాయి. సో, ఈ గోడ వచ్చి ఇక్కడ కొంతమంది వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఇది వచ్చేసరికి ఈ బిల్డింగ్ ప్లాన్స్. సో, ఇవి కూడా చెల్లాచెదురైపోయి పడిపోయి ఉన్నాయి. సో, పైన చూస్తున్నాం కదా మనం, గోడ మొత్తం మరి పాల్గొడుతున్నారు. ఇదే గోడ నిన్న అడుపక్క పాల్గొట్టడం జరిగింది. సో, అక్కడ ఉన్న ప్రజలనేది వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం వచ్చి చేద్దాం రండి. కల్ క్యా హుయా ఇధర్? वाल गिर गया नीचे बरसात में। कैसे गिर गया वाल?
वाल अपने आप गिर गया, बारिश ज़्यादा तेज होने की वजह से। हाँ। हाँ, हाँ, गिरके के बाद क्या हुआ? गिरने के बाद में रूम में गिरा है, हाँ, लेबर कैंप में हाँ। नीचे। वो रूम में कितना लोग है? लेबर सब में लेबर था, कुछ लोग घायल है, बच गया, और कुछ लोग का डेथ हो गया। 3 हमारे छत्तीसगढ़ का था। हाँ, छत्तीसगढ़ लोग 3 लोग के मर गए का तो बोल रहा था भाई, बाहर से टॉक आ रहा है। वो सच में बोल रहा हूँ? हाँ सही है, उनके रिश्तेदार हैं। उनके रिश्ते है। हाँ, कितना लोग मर गए छत्तीसगढ़ वाला? छत्तीसगढ़ वाला 3 लोग। उड़ीसा वाला? उड़ीसा वाला नहीं मालूम, आंध्र वाला? नहीं मालूम। उधर का हम लोग पूरा कितना लोग मर गया? टोटल 8 है, ऐसे करके पता चला, कंफर्म मालूम नहीं है। अब बहुत चोट लगा वाला कि वो क्या हुआ? वो लोग को हॉस्पिटल लेके गया। हॉस्पिटल लेके गए? हाँ, वो कैसे है मालूम आपको? उतना नहीं मालूम है। कई लोग वापस आए हैं, बाकी अपने घर गए कि यहीं रुके हैं, मालूम नहीं उतना। वो लोग को सीरियस है नहीं तो नॉर्मल है ना? हाँ, नॉर्मल है। नॉर्मल है। हाँ, ओके, पूरा 8 लोग मर गया। हाँ। कितना लोग हॉस्पिटल में है? अब टोटल मालूम नहीं कितना लोग, हमारे तरफ का नहीं है ना, हम लोग सीजी से, छत्तीसगढ़ के हम लोग। हाँ, वो कितना टाइम में वो वॉल गिर गया? 7:30 बजे करीब है, 7:30 बजे करीब। 7:30 बजे। हम्म। आपका ओनर आया इधर? ओनर ऑनर नहीं आया है। आया? हाँ, क्या बोल रहा आपका? आप लोग हम लोग भरोसा दे दिया? माँ नमस्ते। नमस्ते। कितना लोग ये कितना लोग मर गए इधर? इधर हमारे छत्तीसगढ़ के 3 लोग मरे, और उड़ीसा के, और एक और पता नहीं उसका कौन है वो। टोटल करके मतलब पता चला है कि 8 है। वो छत्तीसगढ़ लोग आपको रिलेटिव है ना? हाँ, रिलेटिव्स है। हाँ, वो मामा का, वो मेरे बहन का ना, मेरे बहन का मतलब पति का मामा का लड़का है, और लड़का और उसका बहू और उसका नातनी, छोटा वाला बच्चा, तीनों हैं। वो बिल्डिंग गिरने के बाद आपका ओनर इधर आया नहीं तो नहीं आया? आया। क्या बोला आपका ओनर? हम लोग पूरा नीचे में थे, सभी लोग पूरा सभी को ऊपर लेके गए वो लोगों को, और हम लोगों को बहुत बुलाया, लेकिन हमारे बच्चे ना इधर सो गए थे। ये बगल वाले रूम में, मतलब इधर का रूम नहीं टूटा है ना, तो हमारे बच्चे लोग इधर सो गए थे ना, तो हम लोग नहीं गए। तो हमारे लिए कुछ पार्सल वार्सल लाया खाने वाने के लिए। बहुत बुलाया ऊपर हम लोगों को, लेकिन हम लोग नहीं गए। अब बच्चों को छोड़ के कहाँ जाते, ये सीढ़ी से चढ़ के उधर जाना था ना, तो इसलिए नहीं गए। सारे बच्चे सो गए थे, 5 बच्चा इधर सो गए थे, और बच्चे भी मर गया? बच्चे उधर का हमारे छत्तीसगढ़ का एक मरा है, और वो लेडीज जेंट्स, वो तीनों फैमिली थे। ओनर को थोड़ा पैसे देते, कुछ दे दे? अब अभी उतना तो पता नहीं, देगा देने के लिए। हाँ, तो पूरा लोग कितना दिन से इधर इधर रहने का है? हम लोग, वो लोग आया था ना जो जिसका डेट हुआ, उसका वो परसों ही आया। परसों आया। हाँ, परसों आया। फिर वो ट्रेन में मतलब तबीयत ख़राब हो गया था, तो उसे हॉस्पिटल ले गए थे। मेरे बहनोई जो है हॉस्पिटल लेकर गए थे, और करीबन वो 10 बजे आया हॉस्पिटल से, है ना। हॉस्पिटल से आ करके वो लोग आराम कर रहे थे, खाना वाना खा करके आराम कर रहे थे। సో చూసాం కదా, వాళ్ళు వచ్చి కేవలం ఒక 2 రోజుల క్రితమే వాళ్ళు వచ్చారంట. ఈరోజు ఈ దుస్సంఘటన అయితే జరగడం అయితే జరిగింది. సో దాదాపు 8 అయితే చనిపోయారు. 8 కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు 4 ఉన్నారంట. ఒడిశా వాళ్ళు ఒక 3 ఉన్నారంట. ఆంధ్ర వాళ్ళకి కొంచెం బాగా తీవ్ర గాయాలు అవడం అయితే జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే రండి. సో ఇప్పుడైతే మనం ఈ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఈ బిల్డింగ్ దగ్గర కూడా కార్మిక నాయకులు కూడా వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సో ఏమైంది ఈ టైం, ఎన్ని గంటల సమయంలో జరిగింది, అసలు ఎంతమంది చనిపోయారు, గోడ ఎలా కూలిపోయిందంటారు? ముఖ్యంగా ఇక్కడ ఈ బిల్డర్స్ అంతా వివిధ రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకొచ్చి వాళ్ళకు అనుభవం లేకున్నా కానీ ఓ గుత్త లెక్క ఇంత అడ్వాన్స్ ఇచ్చి గుంజుకొచ్చి వాళ్ళకు రాత్రి పగలు పని చేపిస్తూ కార్మికులకు ఈ విధంగా ప్రమాదాలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఇక్కడ ఈ స్టేట్లో ఎవరు ఆదరణ ఉండదు కాబట్టి, ఎవరు చూడరు కాబట్టి వాళ్ళను ఏం చేసుకున్నా నడుస్తుందని ఇంత తిండి పెట్టి ఓ రూమ్లలో బంధించి ఇష్టం వచ్చినట్టు 24 గంటలు పని చేపిస్తారు. వాళ్ళతోని 24 గంటలు రాత్రి పగలు చేపిస్తారు. మరి అది రాత్రి పగలు కట్టి పర్మిషన్ ఉందో లేదో బిల్డింగ్కు ఇష్టం వచ్చినట్టు కట్టేసి వాళ్ళ కార్మికులను 6 మందిని బలి తీసుకుని ఇలా
అంటే ఆ కార్మికులు కాకుండా బిల్డింగ్లో కూడా ఏమన్నా నాణ్యత లోపాలు జరుగుతున్నాయి అంటారా? మరి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసి దానివల్ల సేఫ్టీ లేకుండా దాన్ని కరెక్ట్గా కట్టకుండానే ఈరోజు 6 మంది కార్మికులు బీఆర్ఓలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు వేరే రాష్ట్రం అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే బిల్డర్ ఉండో వాళ్ళకి తక్షణమే వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు కూడా వదిలే ప్రసక్తే లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. భారీ వర్షం సందర్భంగా ఇక్కడ కట్టినటువంటి ఒక వాల్ లేబర్ షెడ్యూల్ మీద కూలిపోవటం వల్ల 7 మెంబర్స్ చనిపోవటం జరిగింది. దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ వాల్కి సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవటం, లేబర్ షెడ్స్ కూడా లో లేయింగ్ ఏరియాలో వాల్ పక్కన వేయటం వల్ల ఈ వర్షానికి స్లైడ్ అయ్యి ఆ లేబర్ క్యాంప్స్ మీద పడటం వల్ల చనిపోవడం జరిగింది. దీని మీద ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళందరినీ రిమాండ్ చేస్తాం.